తనుజ ఈ వారం నాకు నచ్చలేదు. తనుజ గారు ఎందుకంటే బంధం గురించి నిలబడ్డ బర్నీ గారిని బ్యాట్ చేస్తుంది, నమ్మకం కోసం నిలబడ్డ ఇమానిని బ్యాట్ చేస్తుంది. ఆమె వల్ల ఇప్పుడు ఆయన ఇమానీలు గారి వల్లనే కదా ఆయన కామెడీ చేయబట్టే ఏం కొంచెం ఏం పేరు అయిపోయింది. మళ్ళీ మన భరణి గారు బంధం కోసం నిలబడి గేమ్ లో కూడా ఆమెకే సపోర్ట్ చేసిండు. అయినా కూడా వెనకొచ్చిన మాధురి ముందు వచ్చిన చెవులు కానీ వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువ ఉంటాయి చూడు, ఆ టైప్ చేసింది. ఆమె వచ్చిన కాంచి ఏం గేమ్ పాడైపోయింది, ఏం మాట తీరు కూడా పాడైపోయింది. మరి మాధురిని రాజ్యం రాజ్యం అని పిలిచి రాజ్యం ఇంటికి పంపించింది కదా, మరి తనుజ ఎలా అనిపించింది? నెక్స్ట్ ఎవరు బలైతురో నేను ప్రోమోలో చూసిన సుమశెట్టి బలైతురేమో అనుకుంటున్నా. ఏమో దెబ్బకి నా అనుమానం నిజమైతే అదే అయిద్ది అనుకుంటాను. నేను కిడ్నెస్ ఇట్టాడు పెట్టి అందరికి ఉండాలని కోరుకోవాలి కానీ నసెక్కు ఉండకూడదు. నేనే చెప్పిన అలాంటి బిడ్డ అందరికి ఉండాలని కూడా చెప్పిన, ఉండాలని కూడా చెబుతున్నా. కిడ్నెస్ ఎక్కువైంది, అమృతం విషమైపోయింది, తినంగా గారెలు కూడా సేదైపోయినాయి. ఇప్పుడు సంజన గారు అన్నం తింటున్నప్పుడు కర్రీ ఆవిడనే వేశారు. అన్నం తక్కువనే ఆమె చూసి ఉండొచ్చు కదా అన్నాన్ని, అన్నం లేదు ఎక్కువ వేసేసుకున్నాం అని చెప్పేసి ఆమె మీద అరవడం ఇలా ఏమైనా కరెక్ట్ అంటారు తినే టైంలో? అది కరెక్ట్ కాదు. అదే కదా మన నాగార్జున సార్ కూడా ఆమెకు చెప్పలేదు. ఇప్పుడు సంజన గారికి చెప్పిండు బాగానే ఉంది, ఆమెకు కూడా చెప్పాలి కదా. నిజంగా నేను నాగార్జున సార్కి బిగ్ బాస్ కు పెట్టేమో అనుకుంటున్నా. ఆమెకే కప్పిత్తరం ఏమో పాడ ఈ నిజాతికి ఆడిన వాళ్ళందరినీ వదిలిపెట్టి అదే అనుకుంటాను నేను. అమ్మ ఇప్పుడు అన్నం పెట్టుకున్నప్పుడు తనుజ అంత అర్చడం అవసరం అంట. నిన్నటి ఎపిసోడ్ లో మొత్తము తనుజనే హైలైట్ చేశారుగా, మీకు ఎలా అనిపించింది? అన్నం పెట్టినప్పుడు సరే తిన్న తర్వాత అయినా మాట్లాడాల్సింది. ఆమె నిజంగా జెన్యూన్ పర్సన్ అయితే అన్నం తింటుంది కదా, సరే ఎక్కువే తినదో తక్కువే తినదో ఆమె చెప్పేది కరెక్ట్ పాయింట్ అయినా కూడా తిన్న తర్వాత అనవలసింది. అప్పటికే ఏమానీళ్ళు అంటనే ఉండు ఏదో పెంట పెడతారు నా గొత్తది వార్తని. పాపం వచ్చిండు ఆయన, వచ్చి అన్నం కూడా తింటున్నా కూడా ఆమె ఆర్గ్యుమెంట్ ఆపలేదు. అది మాత్రం తనుజదే తప్పు. సో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున సార్ మొత్తము తనుజనే చూపించారు కదా స్క్రీన్ మీద, సో మీకు ఎలా అనిపించిందమ్మా? నాగార్జున సారు అన్ఫేర్ చెబుతుండేమనిపించింది. అంటే ఇప్పుడు నాగార్జున సారు ఇప్పుడు సంజన గారు ఏమో పాయింట్ చెప్పాలని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నారు, కానీ ఆమెను పట్టించుకోకుండా ఆమెది అసలు మాటనే వినకుండా సో తనుజను హైలైట్ చేయడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది ఇప్పుడు నాగార్జున సార్కి బిగ్ బాస్ కి. ఎందుకంటే ఏమో నువ్వు హైలైట్ చేయడం అట్ట ఏమో తప్పులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అభిమాన పడాలి కానీ ఏం తప్పులు చేసినా రైట్ అని చెప్పమని కాదు. పర్సన్ జెన్యూన్ పర్సనే, అభిమానం ఉంది ఎవరికైనా, కానీ ఏది తప్పు మాట్లాడినా రైట్ అంటే ఎటు మాకు అది. గత వారంలో చూసుకుంటే రాము పైన అరిచింది, బాగా నెగిటివిటీ వచ్చింది తనుజకి అని చెప్పేసి. ఈ రోజు ఎక్కడెక్కడ మధ్యలో దూరాడు, క్యాజువల్ గా వెళ్ళింది అని అన్ని తీసుకొచ్చి అన్ని కట్ చేసి నిన్నటి ఎపిసోడ్ లో చూపించడము మీకు ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? తనుజన్ ఫేవరిజం చూపించే ఏమైనా ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నా నేను కూడా. కామెడీ జోన్ లో చూపించిండు రాము రాతుడిని, ఆయన చెప్పిన మంచి వదిలిపెట్టి అది కొంచెం నాకు అన్ఫేర్ అనిపించింది మన నాగార్జున సార్ గారు చెప్పేది. సో చాలా మంది ఏమంటారు కప్పు ఇచ్చి ఏమంటారు వంట రూమ్ లో పెట్టుకొని లాస్ట్ స్టేజ్ మీద తీసుకురా అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. కరెక్ట్ అనుకుంటారా మరి? అదే అనుకుంటాను నేను కూడా, కరెక్టే అనుకుంటున్నా. ఎందుకంటే మరి న్యాయంగా గేమ్ ఇప్పుడు దాకా మంచిగా ఆడింది ఆమె, ఇప్పుడు దాకా ఆవాసండి పెట్ట ఇప్పుడు కట్టు కొట్టే కాదు మాట విధానం కూడా కరెక్ట్గా ఉండాలి కదా. నాకు ఎక్కడో 6th కొడుతుంది, నా దివ్యల మాదిరి వచ్చిన కాంచి ఏమో చెడిపోయింది అనిపించింది. పాత కూడా ఒక పువ్వు వేసిపోయింది. ఎవరెవరికి? తనుజ గారి కాను ఆర్మీ కళ్యాణ్కి మళ్ళీ డిమాండ్ కరెక్ట్ పాయింట్ చేస్తుండే, డిమాండ్ కరెక్ట్ గానే ఉండు. డిమాండ్ రీతు చౌదరి లవ్ స్టోరీ ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది నాకు చాలా. డిమాండ్ మొఖాల మీద కూర్చొని అడిగే విధానం నాకే ఏడుపు వచ్చింది. అంత అవసరం అంటారా? నాగార్జున సార్ కాస్త ఎక్కువ చేశారని చెప్పేసి అంటున్నారు, బయటికి పో అనడము, ఇంకొకటి మోకాల మీద సారీ చేయించడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ కాదులే కానీ నెక్స్ట్ సీజన్ కి ఏరే వాళ్ళు వచ్చి ఇంకొంచెం ఎక్కువ చేయకుండా బిగ్ బాస్ హౌస్ కి చెడు పేరు రాకుండా అని ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచనలో అలా చేసిండు. కానీ మనకేం చూసాలో కొద్దిగా ఎక్కువ అనిపించింది దాంట్లో. కాకపోతే డిమాండ్ ఫోన్ సారీ అడగటం కానీ ఏదైనా చేయటం కానీ జెన్యూన్గా ఉంది, పాపం అనిపించింది. గేమ్ ఆడినా కూడా ఈయన తప్పు ఏ రకంగా అయితే ఖండించిండో ఈయన గేమ్ కూడా బయటికి తీసుకురావాల్సింది. ఆ నాగార్జున సార్ అంటాం మంచిగా జరిగిందిలే, డిమాండ్ పవర్ ఏందో బయటకు వచ్చింది. డిమాండ్ పవన్ గతంలో సీజన్ 3లో అభిజిత్ మోకాల మీద నించొని సారీ చెప్పాడు, బిగ్ బాస్ తోటి సారీ చేయించాడు నాగార్జున గారు. సో ఇప్పుడు డిమాండ్ పవన్ అదే హిస్టరీ రిపీట్ అయింది, టైటిల్ డిమాండ్ కి వస్తుంది అంటున్నారు. సో కరెక్ట్ అనుకుంటున్నారు? మరి కరెక్టే అనిపిస్తుంది కానీ ఏమానేలే అవుతాడు. ఆయన కష్టపడి
మళ్ళీ మన ఇప్పుడు ఈ సీజన్ కి మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వయసు వాళ్ళు అంటే పక్కన పెట్టి మీరు లవ్ కోసం దానికోసం చూస్తారు. మాలాంటి వాళ్ళు చూడాలంటే ఎంటర్టైన్మెంట్ హెల్దీ కామెడీ కోసమే కదా. అందుకని ఆయన కామెడీ ఉంది, మాట మాట్లాడినా బాగా మాట్లాడతాడు. ఏం చేసినా కూడా హౌస్ లో అందరికి అన్నం తినపోయినా కూడా బతిలాడి పెడతాడు పోయి. ఆయన వల్ల నెగిటివిటీ లేదు, హౌస్ లో లేదు, బయట లేదు. మరి సంజన గారు ఇలా ఆడుతున్నారు, సంజన బాగా నెగిటివ్ చేస్తున్నారు కదా ప్రతి విషయంలో, ఆమెను బాగా ఇరిటేట్ కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఎలా అనిపించింది? కొద్దిగా అంటే ఆమె కొంచెం నోటిదోలు ఎక్కువలే, అది మనకు కూడా కానొస్తుంది కదా. ఆ నోటిదోలు ఎక్కువ దూరుతుంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే దూరత తోలు తగ్గించుకోమని చెప్తాను మనం కూడా.